వీడియోలో మీకు తుని నుంచి రేణుగుంట వరకు 300 రూపీస్తో ఎలా రావచ్చు, దాని తర్వాత విజయవాడ దర్శనం, ఇదంతా కవర్ చేస్తాం. మొత్తానికి ఎస్లేటర్ ఎక్కువ కదా, దిగేటప్పుడు నేను చెప్తాను. ఫైనల్లీ టికెట్ అయితే జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అబ్బా ఏమి ఎక్కాడరా, జనరల్ ఎక్కినట్టున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నంతా జనరల్ 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 హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మళ్ళీ తిరుపతి వెళ్తున్నా. నాకు అంగప్రదక్షిణకి టికెట్ బుక్ అయింది ఒక 2 months బ్యాకే. సో తిరుపతి వెళ్తున్నాను. నేను ఒక్కనే వెళ్ళడం ఏంటని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వస్తా అన్నారు. అందులో ఈడొకడు, ఇంకొకటి విజయవాడలో ఎక్కుతాడు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తాను, రత్నాచల్లో సీటింగే. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఏ ట్రైనో లేదో బస్సు చూడలేదు, వీల్ ప్లాన్ అకార్డింగ్లీ. సరే లెట్స్ గో. నా ఫ్రెండ్ ఇంకొకడు విజయవాడలో ఎక్కుతాడు. మా ఊరి నుంచి ఏ బస్సు దొరక్క మేమైతే లారీ ఎక్కాం. ఏంటంటే లారీలు బస్సులు ఏదైనా ఎక్కేస్తాం, పని అవ్వాలి. సో మొత్తానికి అక్కడ లారీ ఎక్కి తునిలో దిగిస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటో ఎక్కి తుని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఫైనల్లీ మనం తుని స్టేషన్కి అయితే వచ్చేసాం. స్టేషన్ మంచిగా నీట్గా స్పేషియస్గా నాకైతే నచ్చింది, బాగుంది. చెన్నై సెంట్రల్ బయట కూడా ఇదే కలర్ ఆఫ్ థీమ్ ఉంటుంది. గో తుని. వచ్చాను తుని స్టేషన్కి. అప్పుడు ఇలా లేకుండే గ్రౌండ్ కానీ ఇది కానీ చాలా నీట్గా అనిపిస్తుంది తెలుసా, బాగుంది, మంచిగా ఉంది స్టేషన్, నీట్గా ఉంది. మీరు చూస్తున్న ఈ వీడియో కాకుండా ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. అంటే విఐపి దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఉంటుంది. కొండపైన ఎన్ని గుళ్ళు ఉన్నాయి అవన్నీ తిరిగాను, జపాలి అదంతా. దాని తర్వాత తిరుపతి కొండ కింద ఒక్క రోజులో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఇది కూడా చేస్తా. ఇఫ్ యూ హ్యావ్ ఆల్ టైమ్ విజిట్ దట్. అక్కడ వస్తుందండి. ఆంటీ గారు జస్ట్ ఈ వెనకున్న ఈ ఫెన్సింగ్ ఎక్కి అక్కడ ఉన్న ఆ వాటర్ పంప్ తీసుకుందాం అనుకుంటున్నారు. లేదండి ఎదురుగా వస్తుందని చెప్పాను, వెళ్ళారు. నా నేచర్ ఇంతే, నేను అలా హెల్ప్ చేస్తూ ఉంటాను చాలామందికి. మరికొద్ది సేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి రానున్నది. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది, రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఈ సీట్లు మీవి కాదు మావి అంటున్నా సరే వాళ్ళు లెగట్లేదు. ఎవరి సీట్ లేటో లేటు. ఫైనల్లీ టీటీ గారు వచ్చారు, టికెట్స్ చూసారు, ఫైన్ వేసారు, ఎవరి సీట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఏంటో ఇప్పుడు చెప్పు. వీళ్ళు ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ మనతో ఆడుకుంటున్నారు. జాగ్రత్తగా విజయవాడ అయితే వచ్చేసాం. ఇది నా చిరకాల ఆశ అని చెప్పొచ్చు. ఏంటంటే ట్రైన్లో ఎవరు లేరు ప్రస్తుతానికి, నేను ఒక్కన తప్ప. ఫైనల్లీ వీ రీచ్డ్ విజయవాడ. ఎన్ని గంటలకి ఎక్కామంటే 2:20కి ఎక్కాం. ఇప్పుడు టైం చూడండి, ఎగ్జాక్ట్గా 7:20 అయింది. 5 hours ఆఫ్ జర్నీ. ట్రైన్లో ఏంటంటే కొంతమంది టికెట్స్ లేకుండా ఎక్కారు, కొద్దిగా ఇబ్బంది పెట్టారు, తర్వాత దిగిపోయారు. బట్ అయితే మనోడు దొల్లగొట్టకు వచ్చాడు, మంచి ఎక్స్పీరియన్స్. తదుపరి కార్యక్రమం ఏంటంటే కృష్ణానదిలో స్నానం చేసి కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తాం. మొత్తానికి ఎస్లేటర్ ఎక్కువ కదా, దిగేటప్పుడు నేను చెప్తాను. దిగేటప్పుడు వచ్చినప్పటి నుంచి నేను మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఒకరికి ఏదో వాటర్ ఏదో చెప్పాను కదా, ఇప్పుడు ఎస్కలేటర్ ఎక్కించాం. మనోడు ఒక మామని ఎక్కించాడు, నేను ఒక బామ్మగారిని ఎక్కించా. లేదు అదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి గుడి. టేక్ అరౌండ్ 20 minutes టు రీచ్ టు టెంపుల్. విల్ ఎక్స్ప్లోర్. ఎప్పుడు నేను నైట్ టైం వెళ్ళలేదు, ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు. కానీ ఇక్కడ నుంచి చూడటానికి ప్రకాశిస్తుంది. ఖాళీగా ఉందో తెలుసా స్టేషన్ అంతా, చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి ఒక ఆటో క్యాచ్ చేసి లేదా దేవస్థానం బస్ అయినా క్యాచ్ చేసి మనం కృష్ణానదికి వెళ్ళిపోవాలి. విజయవాడ ఈస్ట్ టెర్మినల్ 2 అలా కృష్ణానది. మనం అయితే వచ్చేసాం కృష్ణానది దగ్గరికి. ఇదిగోండి ప్రశాంతం, ఎంత ప్రశాంతంగా ఉంది అబ్బా. స్నానం చేసి ఖాళీగా ఉందో మొత్తం. ఇప్పుడు దర్శనానికి వెళ్తాను.
ఫ్రీ బస్ పైకి వెళ్ళడానికి కొండపైకి. ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోతున్నా. ఉంది పెద్దగా ఎక్కువ జనం ఎవరు లేరు. చిన్న బస్సు ఫ్రీ బస్. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు పైకి రాగానే రైట్ సైడ్లో ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ చెప్పులు పెట్టాలి. చెప్పులు అయితే పెట్టేసాం. స్లిప్ ఇచ్చారు, 10 రూపాయలు తీసుకున్నారు. బస్సు ఎక్కే దగ్గర దిగే దగ్గరే మీకు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఈజీగా ఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా దర్శనంకి వెళ్ళే ముందే లెఫ్ట్లో క్లాక్ రూమ్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాగులు ఇచ్చేయాలి. క్లాక్ రూమ్ బ్యాగ్కి 10 రూపాయలు. పక్కనే సెల్ పాయింట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మొబైల్ ఫోన్స్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి, బ్యాగులు అయితే ఇక్కడ ఇచ్చేయాలి. ఇంతకుముందు ఫోన్స్ అవన్నీ చాలా స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేసేవారు. ఫోన్స్ అవి లోపల తీసుకురానిచ్చేవారు కాదు. ఇప్పుడు మరి ఫోన్స్ అవి పెద్దగా అంత స్ట్రిక్ట్గా ఏమి ఉండలేదు. ఫోన్స్ అయితే అందరూ అన్నీ తీసుకొచ్చారు. బట్ గర్భగుడిలో మాత్రం ఫోన్స్ అవి ఎవరైనా తీస్తే మాత్రం తీసేసుకుంటున్నారు. మీకు సౌండ్ అయినా వినిపిస్తుందా? వర్షం పడుతుంది. మా వెనక అంతగా జనం ఎవరు లేరు, మేము ఇద్దరం తప్ప. ముందు కూడా పెద్దగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వర్షం. ఇంకొక విషయం ఏంటంటే అందరూ తిరుపతి వెళ్ళి విజయవాడ వస్తారు, మనకి కుదరలేదు. సో అందుకే అవకాశం ఉందని చెప్పి ఫస్ట్ తల్లి దగ్గరికి వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి వెళ్తాం మనం. విజయవాడ కొండ కింద నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్తాం. ఇప్పుడు ఆకలేస్తుంది. టిఫిన్ చేయడానికి శ్రీరామ ఫాస్ట్ ఫుడ్స్ అంట, ఇక్కడికి వచ్చాం. 4 మైసూర్ బజ్జీ తీసుకున్నాను, 60 రూపీస్ అంట. మా వాడు 2 వడ తీసుకున్నాడు, ఇది కూడా 60. 120 రూపీస్ టిఫిన్. విజయవాడ వచ్చాం. బస్సులు ఏమన్నా ఉంటాయా ఇక్కడ నుంచి తిరుపతి వెళ్దామని. ఇక్కడైతే 12 o'clock లాస్ట్ బస్ అంటావా. మా ఫ్రెండ్ ఇంకా రాలే, సో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఈ బస్సు ఎన్ని గంటలకు వెళ్తుంది అని కనుక్కోవడానికి మా ఊడైతే వెళ్ళాడు. చూద్దాం. ఫైనల్లీ వీఆర్ ఆన్ ఆటో. అందరూ 100, 150 అడిగితే అన్న 77 రూపీస్కే వచ్చాడు. మిడ్ నైట్ అరౌండ్ 11:30 అవుతుంది. ఫుల్ వర్షం. ఫైనల్లీ టికెట్ అయితే జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీ విల్ సీ ద ప్రొసీడింగ్స్. స్లీపర్ ఎక్కి ఫైన్ కట్టడమా లేదా ఎలా ట్రావెల్ చేయడం అనేది చూద్దాం. ఇప్పుడు ఫైనల్లీ మేము వర్షంలో తడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12:20కి ఒక ట్రైన్ ఉంది, 12:40కి ఒకటి ఉంది. 12:40కి హంసఫర్ అంట, 12:20కి తిరుచునర్ ఉంది. దానికి జనరల్ టికెట్ తీసుకున్నాం. చూడండి ఎలా పడుకున్నారో. ఫైనల్లీ 3వ వ్యక్తి వచ్చాడు, ఫోటోగ్రాఫర్. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. 12:15కి రైట్ టైం తిరుగుతున్నారు, ఇంకా రాలే. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ గారు వచ్చాడు. వీడు ఫోటోలన్నీ తీసి కష్టపడి వచ్చాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి జనరల్ టికెట్ తీసుకున్నాం. యాజ్ యూజువల్ వీ నీడ్ టు గో పే ఫైన్ చేయాలి. ఫైన్ పే చేయాలి. అప్పుడు డిప్రెషన్. ఆడు దరిద్ర దేవత గొప్ప శత్రువు, గొప్ప మిత్రుడు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు తెలుసా. 9కి వస్తుంది ఇప్పుడు. ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చింది. ఇవి జనరల్లో అంటే మరీ అంత హెవీగా ఏమీ లేదు. ఇది కొద్దిగా రష్గానే ఉంది. వెళ్దాం రా జనరల్కి. మై ఫ్రెండ్ రన్నింగ్. అబ్బా అబ్బా ఏమి ఎక్కాడు రా. జనరల్ ఎక్కినట్టున్నాడు. నేను అందరూ ఇలా పరిగెడుతుంటే ఎందుకు పరిగెడుతున్నారు అనుకునే ఉన్నారు. ధనుష్ వెళ్ళరాడు అక్కడ ఆపలేడు. ఆడెక్కింది ఇది కాదురా. ఫైనల్లీ వీఆర్ ఆన్ జనరల్. ఇప్పుడు మీరు చూస్తున్నంత జనరల్ 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 బ్రో లేగా. ఇదంతా కూడా జనరల్. మై ఫ్రెండ్ ఆడు దేనికోసం అడుగుతున్నాడంటే పడుకున్నారు కింద సీట్లో. వాళ్ళు లేమంటున్నారు, లెగట్లేదు. ఫైనల్లీ వీ ఫౌండ్ అవర్ సీట్ ఇన్ జనరల్.
ఫిక్స్ జనరల్ వెళ్తాను తిరుపతి వరకు, ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా. స్లోలీ స్టార్టెడ్ ఫ్రమ్ విజయవాడ. ఒక ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి సీట్ ఇచ్చేసి నైట్ అంతా ప్రజెంట్ టైము 6 అవుతుంది. రేణుగుంట వెళ్ళేటప్పటికి 7:55 ఏదో అలా చూపిస్తుంది. ఇది పేరుకి జనరల్ కానీ ఎక్కినప్పటి నుంచి కూడా మొత్తం ఖాళీగానే ఉంది. నేనైతే ఒక సింగిల్ సీట్లో కూర్చొని వచ్చాను. కొంతమంది పడుకొని ఉన్నారు, ఎవరు లేగలేదు. వాళ్ళు ఇంకా అలా పడుకునే వచ్చారు. మాకు ఇప్పుడు కొద్దిగా ప్లేస్ దొరికింది ఎవరో దిగిపోతే. సో ఇంకా నెల్లూరు తర్వాత అనుకుంటా మేము కూడా పడుకోవడానికి స్కోప్ అయితే దొరికింది అనమాట. పేరుకి జనరల్ కానీ జనరల్ అయితే అస్సలు లేదు. మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఇందులో ట్రావెల్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది రోజు ఎలా ఉంటుందో లేదో మేము వెళ్ళిన రోజు ఎలా ఉందో తెలీదు, బట్ అయితే చాలా ఖాళీగా ఉంది, ఇంకా నీట్గా కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మేము తుని నుంచి విజయవాడ రావడానికి 140 రూపీస్ అయింది రత్నాచల్. 2 years చేసుకున్నాం సిట్టింగ్. దాని తర్వాత విజయవాడ నుంచి ట్రైన్ 12:20కి ఎక్కాం కదా, ఇది 160 రూపీస్ జనరల్ టికెట్ తీసుకున్నాం. సో కరెక్ట్గా 300తో తుని నుంచి తిరుపతి అయితే వచ్చాం మేము. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. దిగిపోతున్నాం, వచ్చేసాం రేణుగుంట. ఫైనలీ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్. 12:20కి ఎక్కాం కదా, 8:10 అవుతుంది. వన్ మోర్ థింగ్, విజయవాడ నుంచి రేణుగుంట వరకు జనరల్ వచ్చాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా. నుంచి బయటికి రాగానే ఇది నెక్స్ట్ ఇక్కడ రేణుగుంట నుంచి తిరుపతి వరకు అలిపిరి మెట్ల వరకు 754 రూపీస్ ఉంది. రేణుగుంట నుంచి అలిపిరి మెట్ల వరకు అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి. ఆటో అయితే ఎక్కేసాం. ఈ దోశ 60 రూపాయలు, 3 వడ 60 రూపాయలు, వాటర్ బాటిల్ 25 రూపాయలు. భారత్ అంట, బిస్లరీ కూడా కాదు. ఇది ఇలా తిప్పురా, ఇలా తిప్పు. ఇప్పుడు మన నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే అలిపిరి మెట్లెక్కి పైన ఉచిత దర్శనం. ఇంకోటి ఏంటంటే అంగప్రదక్షిణ. నాకు అంగప్రదక్షిణ ఉంది 27th మార్నింగ్. మా ఫ్రెండ్స్తో పాటు ఉచిత దర్శనానికి వెళ్తున్నాను. ఈ 2 ఎక్స్పీరియన్సెస్కి షేర్ చేస్తా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సీ నెక్స్ట్ వ్లాగ్. It's all about this vlog. Please do subscribe to Capture Vlog.